అందరికీ నమస్కారం. నా పేరు ఐశ్వర్యారావు. నేను ట్విన్ ఫ్లేమ్ కోచ్‌ని. ఈరోజు ఫైనాన్షియల్ మీ కండిషన్స్ ఏంటి? మీ లైఫ్‌లో ఏం జరుగుతున్నాయి? గైడెన్స్ ఏంటి దానికి? మీ ఫైనాన్షియల్ లైఫ్‌కి ఏం గైడెన్స్ వస్తుంది? దాన్ని చూద్దాం. యాక్చువల్లీ ఇది స్పెసిఫిక్‌గా రీడింగ్ అనేది కొంతమందికి స్పెసిఫిక్‌గా వస్తున్నాయి. మీకెంత రెజొనేట్ అవుతుందో అంత తీసుకోండి. సంపాదనలో మీరు ఎంత సంపాదించుకున్నారు అంటే ఎంతమందికైనా మీరు హెల్ప్ చేయొచ్చు. అంత మంచిగా సంపాదించుకున్నారు, కష్టపడ్డారు, పేషెన్స్‌లీ వెయిట్ చేశారు, పని మీద నమ్మకం పెట్టారు. ఫైనాన్షియల్ కండిషన్ చాలా స్ట్రాంగ్‌గా చేసుకున్నారు. మేబీ వర్కోహాలిక్ అని అనొచ్చు మిమ్మల్ని. చాలా డెడికేటెడ్‌గా సంపాదిస్తూ చాలా పట్టుదలతో ఆహ్, పని మీద నమ్మకంతో కష్టపడి చాలా మంచిగా సంపాదించుకున్నారు. మీ ఫైనాన్షియల్ కండిషన్ ఈజ్ బెటర్ దెన్ బెటర్ అలా ఉంది. ఫైనాన్షియల్ ప్రాబ్లమ్‌లో డబ్బు కోసం మీరు కష్టపడుతున్నారు, బాధపడుతున్నారు అనేది ప్రెజెంట్ మూమెంట్ ఏవి కనపడట్లేదు. మేబీ మీ పాస్ట్‌లో కొన్ని ఇయర్స్ ముందు డబ్బు కోసం చాలా కష్టపడి ఉండొచ్చు. కష్టపడి దాంట్లో ఉన్న ప్లస్ గాని, మైనస్ కానీ అవన్నీ మంచిగా చూసుకొని, మంచిగా లైఫ్‌లో సెటిల్ అయ్యారు. ఫైనాన్షియల్లీ అనేది కనపడుతుంది. అయినా కూడా, అయినా కూడా ఇక్కడ అన్ని కార్డ్స్‌లో సింగిల్ పర్సనే ఉన్నారు. 9 కార్డ్స్‌లో. ఇక్కడ ఐస్ ఆహ్, ఓలేషన్ ఐసోలేషన్ మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. మేబీ మీరింకా సింగిల్‌గా ఉన్నారు. పెళ్లి చేసుకోలేదు అనుకుంటాను. కొంచెం పెళ్లి వయసు అయిపోయిందేమో! అయినా కూడా ఇంకా పెళ్లి చేసుకోలేదు. ఎప్పుడు కూడా వర్క్ అని వర్కోహాలిక్‌గా ఆహ్, మంచిగా సంపాదించుకున్నారు. మంచి పేరు తెచ్చుకున్నారు. అయినా కూడా ఇంత సంపాదించుకున్నా కూడా మీకు ఇప్పుడు ఇంత డబ్బు పెట్టుకొని నేనేం చేయను. నాకు నేమ్ ఉంది, ఫేమ్ ఉంది, సంతోషం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ ఒంటరి అయిపోయాను. నా కోసం ఎవరు లేరు. మేబీ ఇంటికొస్తే పెళ్ళాం, పిల్లలు లేరు, భార్య, పిల్లలు లేరు. ఐ మీన్ సారీ భార్య గాని, భర్త గాని, పిల్లలు గాని లేరు. ఫీమేల్ అయితే భర్త, మేల్ అయితే భార్య. నాతో లేదు. నా కోసం నా కష్ట సుఖాన్ని చూసేవాళ్ళు ఎవ్వరు లేదు అని రాత్రి పడుకునేటప్పుడు మీరు చాలా ఒంటరిగా ఫీల్ అవుతున్నారు. ఏడుస్తున్నారు. మీరు ఏడుస్తున్నది ఎవరికి తెలుస్తుందో తెలియదో గానీ, రోజు మేబీ ఎన్నో సార్లు, ఎన్నో రాత్రులు మీరు బాధపడుతున్నారు, ఏడుస్తున్నారు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. మీరు ఎంత సంపాదించినా కూడా ఇక ఈ కింద కార్డ్ చూడండి. చాలా ఆహ్, బర్డ్స్ ఉన్నాయి. ఒక బర్డ్ కేజ్‌లో ఉంది. మిగతా వాళ్ళందరూ స్వాతంత్రంగా వాళ్ళ భార్య, భర్త, పిల్లలు అలా చాలామంది వాళ్ళ కుటుంబంతో సంతోషంగా ఉన్నారు. అది చూస్తూ ఆ సంతోషం నాకు లేదు అనే ఒక బాధలో మీరున్నారు అనేది ఇక్కడ కనపడుతున్నాయి. చాలా ఆ పెయిన్‌లో మేబీ మీరు ఆహ్, కొంచెం ఆ స్ట్రెస్ నుంచి, ఆ పెయిన్ నుంచి బయటకి రావడానికి కొన్ని బ్యాడ్ హ్యాబిట్స్ కూడా మీకున్నాయి. ఆల్కహాల్ తాగొచ్చు, లేకపోతే సిగరెట్ అలవాట్లుండొచ్చు. సో, అలాంటిది ఏదో అలవాటు కూడా చేసుకుంటున్నారు. ఆ ఒంటరితనం మిమ్మల్ని తినేస్తున్నాయి అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఎంత సంపాదించినా ఏంటి, ఏం చేసినా ఏంటి, బయట అందరూ నన్ను ఇంత పొగిడితే ఏంటి, నాకు నా పర్సనల్ లైఫ్‌లో నాకు కావాల్సింది నా దగ్గర లేదు అనే ఒక పెయిన్‌లో మీరు బతుకుతున్నారు అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. చాలా ఒంటరితనాన్ని ఫీల్ చేస్తున్నారు. మీ ఒక కింద చక్రాలుంటాయి. మూలాధార, ఆహ్, మణిపుర అండ్ స్వాదిష్టాన. మూలాధార, స్వాదిష్టాన అండ్ మణిపుర. ఇక్కడ స్పెసిఫికల్లీ మీరు ఒక పెద్ద అధికారి అయ్యుండొచ్చు. లేదంటే మీరు ఏ పని చేస్తున్నారో దాంట్లో గొప్ప స్థాయిలో ఉన్నారు. మీ అధికారాన్ని మేబీ మీరు
వాడడంలో కొంచెం అటు ఇటు అనేది అయింది. మీరు చాలా మంచి పర్సన్. మీరు ఇక్కడ ఏది కూడా నెగెటివ్‌గా మీ గురించి రావట్లేదు. మేబీ మీరు చాలా మంచి పర్సన్ కాబట్టి మీ అధికారాన్ని, మీ హక్కుల్ని సరిగ్గా మీరు వాడలేదు అనేది కూడా ఇక్కడ చూపిస్తున్నాయి. మీరు సరిగ్గా వాడుండుంటే మీ అధికారాల్ని ఈరోజు మీకు ఈ ఒక అవస్థ వచ్చేది కాదు. సో, అధికారం అంటే అది ఒక రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ జవాబుదారీని సరిగ్గా నిభాయించాలి. అప్పుడు మాత్రమే. పర్సనల్ లైఫ్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్ 2 బ్యాలెన్స్ చేయాలి అని నేను చాలా వీడియోస్‌లో చెప్పాను. ఎప్పుడు కూడా. అది మీరు చేయలేదు కాబట్టి ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చింది. కానీ పేషెన్స్ కొంచెం ఓపికగా ఉండండి. అయినంత త్వరగా మీ పర్సన్ మీ లైఫ్‌లోకి వస్తారు. ఎందుకంటే ఇది చాలా పాజిటివ్ కార్డ్స్ వచ్చాయి. మీరు చేసిన పుణ్యాలే మీకు మంచి అబ్బాయిని గాని, అమ్మాయిని గాని మీ లైఫ్‌లో తెస్తుంది. మేబీ మీ ట్విన్ ఫ్లేమే మీకు రావచ్చు. ఎందుకంటే మీ పాజిటివ్ ఎనర్జీ అంతగా ఉంది కాబట్టి, అయినంత ఖచ్చితంగా త్వరలోనే మీ లైఫ్‌లోకి మీ పర్సన్ వస్తారు. కానీ ట్విన్ ఫ్లేమ్స్‌ని వెతకాలన్నప్పుడు కూడా యాక్షన్స్ తీసుకోవాలి. వాళ్ళెక్కడున్నారు? వాళ్ళెవ్వరు? వాళ్ళని ఎలా కాంటాక్ట్ చేయాలి? అవన్నీ కూడా మీరు కూడా దాని మీద ఎఫర్ట్ చేస్తేనే, యాక్షన్ తీసుకుంటేనే ఇవన్నీ మీకు ఆహ్, తెలుస్తుంది. ఎలా ముందుకు వెళ్ళాలి అనేదంతా. సో, దాని మీద వర్క్ చేయండి. అండ్ దెన్ నెక్స్టు మీకు సంపాదన అనే ఒక ఫ్లో అనేది చాలా బాగా ఉంది. మళ్ళీ మీరు, మీరు ఎక్కువ సంపాదిస్తున్నారు కాబట్టి చాలా వేస్ట్ కూడా చేస్తున్నారు. సరిగ్గా సంపాదన ఒక మహాలక్ష్మి ఒక ఆహ్, ఆశీర్వాదం మీ మీద చాలా మంచిగా ఉంది. దాన్ని సరిగ్గా వాడుకోండి. ఆవశ్యకత మీరు దాన ధర్మం చేసేది కూడా చాలా ఎక్కువ అనేది చూపిస్తున్నాయి. చెయ్యండి. కానీ ఆవశ్యకత, అగత్య ఉన్న వాళ్ళకి మాత్రమే కాదు, అర్హత ఉన్న వాళ్ళని చూసి దాన ధర్మం చేయండి. లేదంటే మీకు అబద్ధం చెప్పి మీకు మంచి వాళ్ళని మోసం చేసి మీ తల మీద చేపెట్టి మీ డబ్బుని తీసుకొని వెళ్ళేవారే ఎక్కువ. అలాంటిదయింది. అయినా గూడా మీకు ఇంకా బుద్ధి రాలేదు. మీ దగ్గర ఉన్న డబ్బుని మీరు సరిగ్గా వాడుకోవట్లేదు. చాలా వేస్ట్ చేస్తున్నారు అనేది ఇక్కడ కనిపిస్తున్నాయి. మళ్ళీ సెంటర్‌లో 2 కార్డ్స్ ఉంది. లక్ష్మీదేవి ఉన్న కార్డ్స్. మీకు ఎమోషనల్లీ మీ భార్య గాని, భర్త కానీ మీ పక్కన లేదు. అండ్ ఎమోషనల్ బ్లాకేజెస్ ఉంది దాని నుంచి. మీకు ఫైనాన్షియల్ ఫ్లో చాలా బాగుంది. నేము, ఫేము, సక్సెస్, సంపాదన అంతా చాలా బాగుంది. కానీ ఉన్న దాంట్లో మీరు చాలా రిచ్ పర్సన్ అయినా అయ్యుండొచ్చు. లేదంటే ఉన్న దాంట్లోనే సాటిస్ఫై‌గా బతికే ఒక మనిషి కూడా అయ్యుండొచ్చు. కానీ మీ ఒక బ్లాకేజెస్ ఎమోషనల్ బ్లాకేజెస్. మీ పర్సన్ మీ దగ్గర లేదు అనే ఎమోషనల్ బ్లాకేజెస్ మేబీ మీరేవైనా ఇంకా నాకు అంత రిచ్‌నెస్ లేదు. ఆహ్, ఏదైనా ఫైనాన్షియల్లీ నేను అంత సెటిల్‌గా లేదు అనుకుంటే అయినా కూడా మీ ఎమోషనల్ బ్లాకేజెస్ మీ పర్సన్ మీ దగ్గర లేదు అనే ఒక బ్లాకేజ్ మిమ్మల్ని ఆపుతున్నాయి. హెవీ రిచ్ పర్సన్ అయ్యుండుంటా కూడా ఉన్నది ఎవరి కోసం పెట్టాలి అనే బాధపడుతున్నారు. లేదంటే ఎమోషనల్ బ్లాకేజెస్ నుంచి మీకు వస్తున్న రావాల్సిన మనీ ఫ్లో అనేది బ్లాకేజెస్ అయ్యింది అనేది ఇక్కడ చూపిస్తున్నాయి. ఇవన్నీ క్లియర్ చేసుకోవాలి అంటే ఒక్కటే దారి ఇన్నర్ వర్క్ చేయాలి. సో, గురు దగ్గర మంచి గురు దగ్గర ప్రాక్టీస్ చేయాలి. నేను మీ గురువు అని మీకనిపిస్తే, నేను అయినంత త్వరగానే నా ఇన్నర్ వర్క్ క్లాసెస్‌ని నేను కండక్ట్ చేస్తున్నాను. నా యూట్యూబ్ ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని అక్కడ మీరు ఫాలో అయితే మీకు క్లాసెస్ ఎప్పుడు, ఎంత పే చేయాలి అవన్నీ తెలుస్తుంది. చాలా చాలా తక్కువ ధరలోనే ఎ ఎవ్వరైనా సరే ఎంత సంపాదిస్తున్నా లేకపోయినా కూడా ఎవ్వరైనా కూడా పే చేసే ఒక అమౌంట్‌ని ఫిక్స్ చేశాను. అయినంత త్వరగా దాని గురించి మీకు డీటెయిల్స్ అనేది ఇస్తాను. మీరు నన్ను ఫాలో అవుతూ వస్తే మీకు క్లాసెస్ ఎక్కడ దొరుకుతుంది, ఏంటి అనే ఇన్ఫర్మేషన్ అన్నీ మీకు దొరుకుతుంది. ఇన్నర్ వర్క్ ఈ ఎమోషనల్ బ్లాకేజెస్ గానీ, మనీ బ్లాకేజెస్ కానీ, ఇవన్నీ బ్లాకేజెస్ కూడా మన చక్రాలో ఉంటాయి కాబట్టి, ఒకటొకటే మనం తెలుసుకుంటూ స్పిరిచువల్లీ ప్రాక్టీస్ చేస్తూ ఉన్న బ్లాకేజెస్ అంతా మనం క్లియర్ చేసుకుంటే మాత్రమే మన లైఫ్ హ్యాపీగా బతకడానికవుతుంది. అది
ఫిజికల్ ఫిట్‌నెస్ కావచ్చు, బ్యూటీ కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, ఆహ్, సంపాదన కావచ్చు, మన సంబంధాలు కావచ్చు, ఏది సరిపోవాలన్నా కూడా మన లోపల ఉన్న అన్ని బ్లాకేజెస్ క్లియర్ అవ్వాలి. అది క్లియర్ చేయడానికి వచ్చేది గురువుకి మాత్రమే. కాబట్టి నేను క్లాస్ కండక్ట్ చేస్తున్నాను. అక్కడ నేను మీకు గురువు అని అనిపిస్తే మాత్రమే మీరక్కడ నన్ను ఫాలో అవ్వచ్చు. మీరు క్లాసెస్‌ని అటెండ్ చేయొచ్చు. ఇంతవరకు ఎవరు నా వీడియోస్‌ని చూసారు వాళ్ళందరికీ కూడా థాంక్స్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్, టేక్ కేర్ బికాజ్ వి ఆర్ ఆల్ బోర్న్ ఫర్ ఎ రీజన్. బై అండ్ లవ్ యూ ఆల్.